నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్న కారణం కూడా కెమెరా. సో ఫోటోగ్రఫీ ఆయన ఈ మధ్య ఇన్స్టాలో కూడా బాగా వైరల్ అవుతారు. ఆయన కింద ఒక 400 మంది ఫ్రీ సర్వీస్, అసలు ఫ్రీ కోచింగ్ చేస్తున్నారు. అంటే మీ స్టెప్ ఎలా స్టార్ట్ అయింది, ప్రజెంట్ ఏంటి? మా ఊర్లో రూట్ సెట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. దాంట్లో నేను ఫ్రీగా నేర్చుకున్నాను ఫోటోగ్రఫీ. దాంట్లోనే మళ్ళీ ఒక 10 years తర్వాత నేను దాంట్లో మళ్ళీ ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. ఫోటోగ్రఫీ కేటగిరీ తీసుకుంటే దీనిలలో వెడ్డింగ్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది? వెడ్డింగ్స్లో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈవెంట్ ఏదన్నా కానీ స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఇంటి తలుపు తట్టేది ఫోటోగ్రాఫరే. సేమ్ అదే సిచ్యువేషన్ లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు కూడా లాస్ట్ మేమే వెళ్తాం. అందరికీ డబ్బులు అన్నీ క్లియర్ చేస్తారు. డెకరేషన్ వాళ్ళకి, ఫుడ్ వాళ్ళకి అందరికీ క్లియర్ అయిపోతాయి డబ్బులు. మాకు రేపు రాని చూసుకుందాం అంటారు. మొత్తానికి దీనికి సొల్యూషన్ ఏమంటారు మరి ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి? అదే అండి, ప్రభుత్వాలు కొంచెం మా వైపు వాళ్ళ దృష్టిని మర్చి ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది ఈ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. ఫోటోగ్రాఫర్స్ వల్ల చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ ఫోటోలు తీర్చుకొని ఫోటోగ్రాఫర్స్ వెనకలే వదిలేస్తున్నారు. కెమెరాస్ అప్డేట్ పేరుతో చాలా అప్పుల పాలైపోతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఎక్కడ కూడా బాగాలేదు. పైకి ఫోటోగ్రాఫర్ నిజంగా నవ్వుకుంటూ సంతోషంగా తిరుగుతున్నాడు, కానీ లోపల చాలా బాధపడుతున్నాడు. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఇవాళ చాలా స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. స్పెషల్ ఇంటర్వ్యూ అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్న కారణం కూడా కెమెరా. సో ఫోటోగ్రఫీ ఆయన ఈ మధ్య ఇన్స్టాలో కూడా బాగా వైరల్ అవుతారు. ఆయన కింద ఒక 400 మంది ఫ్రీ సర్వీస్, అసలు ఫ్రీ కోచింగ్ చేస్తున్నారు. సో ఆయన ఎవరో కాదు, పవన్ గారు అనేసి. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో నిజంగానే ఇప్పటిదాకా ఫోటోగ్రఫీ కష్టం అనేది చాలా బ్యాక్లోనే ఉంటుంది. ఏదన్నా మంచిగా మనకి సినిమా వచ్చిందన్నా, ఏదొచ్చిందన్నా కానీ ఫోటోగ్రఫీ, కెమెరా అనేది చాలా విజన్. సో మీరు మీ స్టెప్ ఎలా స్టార్ట్ అయింది, ప్రజెంట్ ఏంటి? నేను వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రాఫర్ అండి. ఫస్ట్ నుంచి ఒక 15 years నా ఎక్స్పీరియన్స్. ఓకే. మా ఊర్లో రూట్ సెట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. దాంట్లో నేను ఫ్రీగా నేర్చుకున్నాను ఫోటోగ్రఫీ. దాంట్లోనే మళ్ళీ ఒక 10 years తర్వాత నేను దాంట్లో మళ్ళీ ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. రూట్ సెట్ అనే ఇన్స్టిట్యూట్ అనంతపూర్లో. ఓకే. అలా నా ఫోటోగ్రఫీ అనేది స్టార్ట్ అయింది. ఫోటోగ్రఫీ మీద ముందు నుంచి ఇష్టం ఉండేది. యాక్చువల్గా పెయింటింగ్ అంతా ఇష్టం ఉంది. దాని మీద అట్లనే పెయింటింగ్ అనేది ఇంకా కష్టంతో కూడుకుందని చెప్పేసి ఫోటోగ్రఫీ మీద నేను ఇష్టం పెంచుకున్నాను అనమాట. మంచి మంచి ఫోటోలు తీయడము, అలా ఫోటోగ్రఫీ మీద నా కెరీర్ స్టార్ట్ చేసినాను అనమాట. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసాను, దాదాపు 100 మీద షార్ట్ ఫిల్మ్స్ డిఓపిగా చేశాను. ఒక మూవీ కూడా డిఓపిగా చేశాను, సాంగ్స్కి కవర్ సాంగ్స్. చాలా షార్ట్ ఫిల్మ్స్కి అవార్డ్స్ కూడా వచ్చాయి మనం తీసిన దానికి. మొత్తానికైతే ఇది ప్యాషన్ ఉన్న వాళ్ళకే సాధ్యం అవుతుంది. అవునా? ప్యాషన్ లేని వాళ్ళకి సెట్టింగ్స్ చూసినా కూడా సాధ్యం కదా, అంటే అంత స్క్రీనింగ్ని చూపించలేరు అనుకుంటా. యాక్చువల్ అంటే ప్యాషన్ ఉన్నారు కాబట్టి ఒక వర్డ్ చెప్తాను. ఇప్పుడు చాలామంది ఈ ఫోటోగ్రఫీలో కావచ్చు, లేదంటే ఈ వీడియోకి కావచ్చు, దేనిలోనే ప్యాషన్ మీద ఎంటర్ అవుతున్నారు. ఆ ప్యాషన్ మీద ఎంటర్ అయ్యి ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎందుకంటే ప్యాషన్ మీద వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పైసలు అవసరం లేదు, జస్ట్ వాళ్ళు ఫ్రీగా వర్క్ చేస్తారు. వాళ్ళ ప్యాషన్ మీద చాలా చోట్ల ఇదే జరుగుతుంది అనమాట. ఫ్రీగా వర్క్ చేస్తారు, లేదంటే తక్కువ అమౌంట్ చేస్తారు. ఎప్పుడైతే ప్రొఫెషనల్గా మారుతారో వాళ్ళకి డబ్బులు అవసరం. ఎందుకంటే ఎక్విప్మెంట్ కావాలా, లైట్స్ కావాలా, కెమెరాస్ కావాలా, ఇవన్నీ చాలా కావాలా. ప్యాషన్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న కెమెరాతోనే, న్యాచురల్ లైట్తోనే తీయగలుగుతాడు, ఎందుకంటే క్రియేటివ్గా యూజ్ చేస్తాడు. ఎప్పుడైతే ప్రొఫెషనల్గా మారుతామో, అంటే ప్రొఫెషనల్ అంటే మనం డబ్బు తీసుకుంటాం కాబట్టి ఆ డబ్బుకి న్యాయం చేయాలని చెప్పేసి ఎక్విప్మెంట్ అనేది ఎక్కువ తీసుకుంటాడు. అంటే ప్యాషన్గా ఉన్నప్పుడు పైసలు అవసరం లేదు, ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి డబ్బు అనేది చాలా అవసరం. ఓకే. ఇప్పుడు మీ దగ్గర 400 స్టూడెంట్స్ దాకా ఉన్నారు దాదాపు. అవును. సో మీ సర్వీస్ ఎలా ఉంది, అంటే ఫ్రీనేనా లేదంటే కాస్టా? లేదు, మాదంతా కూడా ఆర్సెట్ అని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి ఇవన్నీ. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ సర్వీస్ అనమాట. అంటే ఫోటోగ్రఫీనే కాదు, చాలా నేర్పిస్తారు. దాంట్లో నాది వచ్చేసి ఫోటోగ్రఫీ. దాంట్లో నేను గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళేసి 30 days ఉంటుంది ఇది ట్రైనింగ్. Day 1 నుంచి Day 30 వరకు కూడా అన్నీ ఫ్రీనే. వాళ్ళకి ఫుడ్, అకామిడేషను, సర్టిఫికేటు, మొత్తం వాళ్ళకి ఏదైనా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తాం మేము. ఇచ్చిన తర్వాత మంచిగా సెటిల్ అవుతాడని నమ్మకం కలిగినప్పుడు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది, మంచి లైఫ్ చాలామందికి ఇచ్చింది ఈ ఆర్సెట్ అనేది. దాంట్లో నేను కూడా ఒకరిని. మాది వచ్చేసి మెయిన్ హెడ్ వచ్చేసి ధర్మస్థలం, మీకు ఐడియా ఉంది కదా,
ధర్మస్థలం మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వాళ్ళ నుంచి మేమంతా ఈ బ్యాచ్లుగా ఇట్లా వచ్చేసినాం బయటికి. చాలామంది సక్సెస్ అయినారు నా లాంటి వాళ్ళు. ఓకే, మరి మీరు? నేను కూడా సక్సెస్ అయినాను చాలా. ఈ సక్సెస్లో ఏమైందంటే నాకు ఎందుకు ఈ కొంచెం బాధ కలిగిందనమాట. ఈ ప్రొఫెషన్లో ఎందుకు ఇలా చాలామంది నష్టపోతున్నారు ఇప్పుడు. సక్సెస్ అయినప్పుడు కూడా ఎందుకు మళ్ళీ నేను ఇట్లా ముందు రావాల్సి వచ్చిందంటే కన్నా ఈ ఇన్స్టాలో మీరు అన్నట్టుగా ఎప్పుడు ఫేమస్ అయ్యానంటే ఎప్పుడైతే ఫోటోగ్రఫీ బాధలు చెప్పినానో అప్పుడు ఫేమస్ అయినా. అప్పుడు దాకా తెలియదు ఫోటోగ్రాఫర్కి ఇన్ని బాధలు ఉంటాయని చెప్పేసి. ముందంతా నేను ఫోటోగ్రఫీ గురించి లైటింగ్ గురించి అట్లా క్లాసెస్ చెప్పేవాడిని ఇన్స్టాలో, చిన్న 1 minute వీడియోస్. అప్పుడంతా జనరల్ చూసేవాళ్ళు తప్పించి రెస్పాన్స్ ఏమి ఉండేది కాదు. ఎప్పుడైతే ఫోటోగ్రాఫర్కి ఉన్న సమస్యల గురించి మాట్లాడడం మొదలు పెట్టినానో అప్పటి నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓహో, అంటే ఇంత ప్రాబ్లంలో ఉన్నారు ఫోటోగ్రాఫర్స్ అని చెప్పేసి. అంటే మీ ప్రాబ్లమ్స్ కాస్త అందరు కనెక్ట్ అవుతున్నాయి. అందరు కనెక్ట్ అయినాయి, అందరూ మెసేజ్ చేస్తున్నారు, అన్న మేము ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు చెప్తున్నారు అని చెప్పేసి. అప్పటి నుంచి నేను కూడా కొంచెం ఇంకా దీన్ని ఎక్కువ సీరియస్ తీసుకున్నాను అనమాట. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం మరింత పోరాడదామని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ పోరాడదాం అనేసి మీరు మంచిగానే ఒక లెవెల్లో స్టాండ్ చేసి కోచింగ్ ఇస్తున్నారు చాలా మందికి. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లలో ఒక్కొక్క బిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చెప్తున్నారు. వాటికి తగ్గ రెస్పాన్స్ కూడా చాలా వస్తుంది. ఫస్ట్ ఎలా అయితే మీ ఫ్రస్ట్రేషన్ అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి చెప్పారు, దాని నుంచి ఇప్పుడు ట్రైనింగ్ దాకా వెళ్తుంది ఇన్స్టా. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఫోటోగ్రఫీ కేటగిరీ తీసుకుంటే దీనిలలో వెడ్డింగ్స్ ఉంటాయి. వెడ్డింగ్స్ అనేవి మెయిన్. అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది? వెడ్డింగ్స్లో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈవెంట్ ఏదన్నా కానీ స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఇంటి తలుపు తట్టేది ఫోటోగ్రాఫరే. ఫస్ట్ ఇంకా వాళ్ళు ఎవరు వచ్చిండారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ మాతోనే. ఇంకా ఎవరు వచ్చిండారు అంటే ముందుగానే ఫోన్ చేస్తారు, అన్న అందరూ వచ్చేసిండని చెప్తారు. ఇంకా డెకరేషన్ వాళ్ళు వచ్చిండారు, లైట్ వాళ్ళు వచ్చిండారు, ఫ్లవర్ వాళ్ళు వచ్చిండారు, పూజాలు వచ్చిండారు, ఎవరు వచ్చిండారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేస్తారు. మేము వెళ్ళిన తర్వాత అందరూ ఒకరొకరు వస్తారు. అప్పుడే డెకరేషన్ వాళ్ళు వస్తారు, అప్పుడే ఫ్లవర్ వాళ్ళు వస్తారు. ఇక అందరూ వచ్చిన తర్వాత మేమంతా వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ వెయిటింగ్లో ఏమైతుందంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు కరెక్ట్ టైంలో వస్తే ఈజీగా ఉంటుంది అందరికి కూడా. ఒక టైం అని చెప్పిన తర్వాత ఆ టైంలో వస్తే మాకు కూడా మేమేమో ప్లాన్ చేసుకొచ్చినాం ఇలా ఫొటోస్ ఇలా తీయాలని. పొద్దున్నే 6 o'clock చెప్పేసింటారు వీళ్ళు, 10కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే. సేమ్ అదే సిచ్యువేషన్ లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు కూడా లాస్ట్ మేమే వెళ్తాం. అందరికీ డబ్బులు అన్నీ క్లియర్ చేస్తారు, డెకరేషన్ వాళ్ళకి, ఫుడ్ వాళ్ళకి, అందరికీ క్లియర్ అయిపోతాయి డబ్బులు. మాకు రేపు రాండి చూసుకుందాం అంటారు, లేదంటే ఫోన్పే చేస్తామంటారు. అంటే ఇదేంటంటే కన్నా చిన్నవే ఇవన్నీ ఎమోషన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం 2 days వర్క్ చేసిన తర్వాత జోబులో కొంచెం డబ్బు తీసుకుపోతే ఇంట్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అంత కష్టపడి ఇంటికి ఒట్టి చేతులతో పోతే ఎలా ఉంటుంది చెప్పండి. పిల్లలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఏదో తెస్తారు డాడీ అని చెప్పేసి. ఇలా ఉంటాయి కదా చిన్నవే అన్ని ఎమోషన్స్ అన్నీ చిన్నవే. అవి ఏమవుతాయంటే ఒక ప్రోగ్రామ్ కాదు కదా, రోజుకి కనీసం 2-3 చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క చోట ఇలా ఉంది ఫోటోగ్రాఫర్కి. అందరికీ డబ్బులు క్లియర్ చేస్తారు, ఆన్ ది స్పాట్ అయిపోతుంది, మాకొకటి నిలబెడతారు. ఇది ఛాన్సార్లు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసి నాకు కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఫ్రస్ట్రేషన్ అవుతాను అనమాట. ఏమంటే కస్టమర్ల మీద మనం ఏం చెప్పలేం, ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రామ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళ నుంచే కదా మన డబ్బులు వచ్చేది అన్నట్టుగా సర్లేండి సార్ అని చెప్పేసి ఆ స్మైల్ ఫేస్ అట్లే పెట్టుకుని వెళ్ళిపోతాం ఇంటికి. ఓకే, ఇప్పుడు ఫోటోగ్రఫీలో సీనియర్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి ఎలా ఉంది, వీళ్ళకి ఎలా ఉంది? సీనియర్ ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది మేడం. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫోటోగ్రఫీని నమ్ముకొని వచ్చినారు. ఎందుకంటే స్టార్టింగ్ ఒక 30 years బ్యాక్ పోతే కన్నా ఓన్లీ ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ మీద పనిచేసి వాళ్ళంతా కూడా ఫోటోగ్రఫీలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళ డార్క్ రూముల్లో కష్టాలు తెలుసు, ఒక ఫోటో ఒక విలువ తెలుసు వాళ్ళకి. ఒక క్లిక్ చేసే ముందర దాన్ని ఎంత జాగ్రత్తగా క్లిక్ చేశారంటే, ఎందుకంటే రీల్స్ అయిపోయాయి అప్పట్లో. ఆ ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రీల్ సెట్ చేయాలన్నా చాలా కష్టం ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది, ప్రివ్యూ ఆన్ ది స్పాట్లో చూసుకుంటున్నారు ఎలా వచ్చింది ఏంటనేది. దానివల్ల ఎక్కువ మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోగలుగుతారు ఇప్పుడు. కానీ అప్పట్లో అట్లా కాదనమాట. ఒక ఫోటో అందరూ కరెక్ట్గా ఉన్నారు, ఒక 100 మంది ఉండిలేండి, అందరినీ జాగ్రత్తగా గమనించి లైటింగ్ కానీ సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే క్లిక్ చేసేవాడు. ఆ వాల్యూ అనేది తెలిసిండే అతనికి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కొత్త జనరేషన్ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా పాపము అంటే అప్డేట్ కాలేకపోయినారు. అప్పట్లో ఏం చదువుకున్న వాళ్ళు కాదు చాలామంది ఫోటోగ్రాఫర్లు, కొంతమంది చదువుకున్న వాళ్ళు, చాలామంది ఎక్స్పీరియన్స్ మీదే వచ్చినారు. వాళ్ళంతా అప్డేట్ చేసుకోలేక, అంటే కొత్త కెమెరాస్కి వాళ్ళు నేర్చుకోలేక ఇవన్నీ మళ్ళీ ఎందుకు లేనట్టుగా వాళ్ళు అక్కడ ఎన్నికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చాలామంది ఆటో వెళ్తున్నారు సీనియర్ ఫోటోగ్రాఫర్లు, చిన్న షాప్స్ పెట్టుకొని బతుకుతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఒక ఫోటోగ్రఫీ మీద ప్యాషన్తో ఇష్టంతో వచ్చిన వాళ్ళు అప్పుడంతా కూడా వాళ్ళు కూడా ఏంది ఇదేమి ఏదో ఒక పని కోసం వచ్చినట్టు కాదు. చాలామంది ఫోటోగ్రఫీని ఏదో ఒక వృత్తిలా చూసుకోకుండా ప్యాషన్గానే చూస్తున్నారు మీరు చెప్పినట్టుగానే.
ఆ ప్యాషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ గురించి పట్టించుకోరు, ఒక సాటిస్ఫాక్షన్ మాత్రమే ఆలోచిస్తారు. ఈ ఫోటో బాగా వచ్చింది అంటే అప్పట్లో ఇంకా దాని మీద ఎక్కువ డెడికేషన్ ఉండేది, ఇప్పుడున్నా కూడా కొంచెం ఇది వేరే లెవెల్. అప్పట్లో ఇంకా ఎక్కువ దాని మీద కష్టపడేవాళ్ళు, ఆ లైటింగ్ సెట్ చేసుకోవడం కానీ దాని మీద అంత ప్యాషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే అంటే ఈ వృత్తినే వదిలేసి ఇంకో వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఏమైపోయిందంటే ఈ రేట్ల విషయంలో ముఖ్యంగా అంటే వాళ్ళకి ఎంత తీసుకోలేమో తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కూడా ప్యాషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఫ్రీ సర్వీస్ చేద్దాము, నెక్స్ట్ ఇంకా వస్తుంది కదా మంచి ఆఫర్ వస్తుందని చెప్పేసి ఎట్లా పడితే అట్లా ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ లేదన్నమాట. సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఇంత ఫిక్స్ చేసిండే ప్రైస్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 50,000 చెప్పినారనుకోండి, మేము 30,000 చేస్తాం. సరే కొత్త ఫోటోగ్రాఫర్ కదా అని చెప్పేసి వీళ్ళకి అవకాశం ఇవ్వడము, వీళ్ళు అట్లా వెనకబడిపోవడము. ఎందుకంటే వీళ్ళు అప్డేట్ కాలేదు, వీళ్ళు అప్డేట్ అయినారు కానీ వీళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సీనియర్ ఫోటోగ్రఫీ ఇంత రేట్ చెప్పినప్పుడు, ఇంత ఫిక్స్ ఉన్నప్పుడు దాంట్లో నువ్వు ఒక 5,000 తగ్గించుకొని తీస్తే వేరే ఉంటుంది. కానీ ఒక 20,000 30,000 ఎంత పడితే తగ్గించి తీయడం వల్ల అంటే వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా బ్యాచిలర్స్గా ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏదో రూమ్ రెంట్ లేదంటే ఈఎంఐలు అలా వస్తే చాలు మనకి జరిగిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఈ సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఒక ఫిక్స్డ్ అయిపోయి ఉంటారు, ఎందుకంటే కమిట్మెంట్స్ అన్నీ ఉంటాయి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ అంట, స్కూల్ ఫీజులు అంటే అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఆ రేటు తగ్గించి తీయలేరు. వాళ్ళ కెమెరాస్ ఏమన్నా వాడచ్చు, సేమ్ కెమెరాసే వాడుతుంటారు వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళకి డైలీ కమిట్మెంట్స్ ఉంటాయి, వీళ్ళకి ఏముంటాయి కమిట్మెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఎంత పడితే అంత తీసేయడం వల్ల ఆ లాస్ అంతా కూడా వీళ్ళ మీద పడుతుంది, టోటల్ ఇండస్ట్రీ మీద అంతా కూడా పడుతుంది. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ 30,000 తీసినాడు కదా, అదే ప్రైజ్ అందరికీ అది చెల్లుబాటు అయిపోతుంది అనమాట. వాళ్ళు తీసినారు మీరు ఎందుకు రావడం లేదు అని, దీనివల్ల చాలా నష్టపోతున్నారు. ఓకే, నెక్స్ట్ మీ ఫోటోగ్రఫీకి సంబంధించింది ఫస్ట్ ఏదైనా ఈవెంట్ కావాలన్నా వెడ్డింగ్ కావాలన్నా ఫస్ట్ మీరు వెళ్తారు. కానీ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఎలా అంటే మాకు ఇంకొక ఫోటో అని అసలు వాళ్ళని వదిలిపెట్టారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం. అంటే ఫోటోగ్రఫీలో మాట్లాడుకుంటే చాలా ఇబ్బందులే ఉన్నాయి. మీ ఇంతకుముందు చెప్పింది ఫస్ట్ ఫోటోగ్రాఫర్ వస్తాడు, లాస్ట్ వరకు వెళ్ళిపోతాడు కదా. ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి నేనే ఫేస్ చేసినాను. మొత్తం అన్ని అంత వెడ్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా భోజనాలకు వెళ్తున్నాం అనమాట. కెమెరాస్ అన్ని ప్యాక్ చేసి భోజనానికి వెళ్తున్నాము. ఎందుకంటే కెమెరాస్ అన్ని ప్యాక్ చేయాలంటే పెద్ద విషయం అది, మామూలు ఏదో కెమెరా పట్టుకొని వచ్చేయడం కాదు. లైట్స్ పెట్టింటాము, కేబుల్స్ అన్ని అడ్జస్ట్ చేసి ఉంటాము, అన్నీ తీసుకొని సెట్ చేసి ఇంకా వచ్చిన తర్వాత మాకు ఎట్లాగో భోజనం మిగలవు, అంతే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ మేము ఉంటామంటే క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు తినేసి మిగిలిండేది పెట్టింటారు లేదు, అది కూడా ఒకసారి ఉండదు. అలా వెళ్ళి మేము ప్లేట్లో పెట్టుకున్నాం, హ్యాండ్ వాష్ అంతా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాము. పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులు వచ్చేసి అన్న ఒక్క 2 ఫోటోలు అని చెప్పేసినారు. అంటే మేము ఆల్రెడీ తింటున్నాము, సరే ఎందుకంటే అది జనరల్గా మీకు అర్థమవుతుందో లేదు కానీ ఆ కష్టపడి అంతసేపు నుంచి నిలబడి ఫోటోలు తీసి అలసిపోయి వచ్చిన తర్వాత జస్ట్ అలా రిలాక్స్ అయ్యి ఇట్లా కూర్చుంటే నడుము అనేది ఎంత పెయిన్ ఉంటుంది మాకు తెలుసు. జస్ట్ అలా కూర్చొని ఇలా చేయబెట్టింది అంటేనే మళ్ళీ ఆ ఫోటో అంటేనే మేము ఏమవుతుందంటే, ఎందుకంటే ప్రొఫెషనల్గా మనం ఆ మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి ఆ ప్లేట్ అక్కడ పడేసి వెంటనే మేము అక్కడికి వెళ్ళిపోతాం. అతను బాధపడకూడదు, కస్టమర్ బాధపడకూడదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం తిన్నా ఇంకా రేపైనా తింటాం, మళ్ళీ ఇంకొంచెంసేపు తినేస్తాం. కానీ అతను ఇబ్బంది పడకూడదు, డబ్బులు ఇచ్చే వ్యక్తి అతను అని చెప్పేసి మళ్ళీ అదే స్మైల్తో అదే లైట్ సెట్ చేసుకొని ఇలా తీసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి మేడం. బాధ అవుతుంది మాకు ఆ టైంలో, చాలా బాధ అవుతుంది. ఆ ఒక ఫోటోనే కదా అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ సెట్ చేసుకొని తీయాలన్నా కూడా అంత కష్టం ఉంటుంది. కానీ మేము ఏం చేస్తాం, ఆ స్మైల్ ఫేస్ అట్లాగే పెట్టుకుంటాము. ఈ స్మైల్ ఫేస్ వెనకలు ఎంతో బాధ ఉంటుంది. మేము మేడం స్మైల్, మేడం సార్ స్మైల్ అంటాం అందరికీ, కానీ ఆ స్మైల్ అనేది మా వెనకలు ఉండదు. ఆ స్మైల్ అనేది అంటే అది ఫోటోగ్రాఫర్కి వరమో శాపమో తెలియదు, అలా ఆ స్మైల్ మా జీవితాల్లో ఉండదు. ఎన్నో బర్త్డేలు చేసింటాం, బర్త్డే ఫంక్షన్స్, శ్రీమంతాలు ఇలా చేసింటాం కదా. అది ఎందుకంటే చెప్తున్నానంటే మా పాప బర్త్డేకి ఒకసారి నా దగ్గర ఒక 500 ఉండదు. కేక్ కటింగ్ తీసుకోవాలంటే మా పాపకి అంతే ఇన్ని ఈవెంట్స్ చేస్తుంటాం కదా. ఫోటోగ్రాఫర్ చాలా రిచ్ అనుకుంటారు చాలామంది, ఎందుకంటే అన్ని లైట్ మా మీదే ఉంటాయి, కెమెరాస్ అన్నీ మా దగ్గర ఉంటాయి. ఆ ఫోటోగ్రాఫర్ చాలా రిచ్ బ్రహ్మాండంగా ఉంటారు అనుకుంటారు, కానీ అలా కనిపిస్తాం అంతే. వెనకల బ్యాగ్లో చాలా బాధలు ఉంటాయి. అట్లా ఒక కేక్ తీసుకెళ్ళిన సిచ్యువేషన్ ఉన్నాయి, బాధపడ్డాం చాలాసార్లు. కానీ ఆ స్మైల్ ఫేస్ అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటాం. బయట పోయినా అట్లే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బాగున్నాడేమో అనుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే జనాలకి నవ్వుతా అంటే వాడు ఏదో చాలా బాగున్నాడు అనిపిస్తుంది, కానీ ఆ స్మైల్ వెనకలు ఎన్ని బాధలు ఉంటాయో తెలీదు. నిజమే. ఇంకొకటి మీకు బాగా హెల్ప్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, మేకప్ ఆర్టిస్ట్. అవును, వాళ్ళ వల్ల మీకు ఇంకా కరెక్షన్ లేకుండా అయిపోతుంటుంది. ఈ మధ్య ఇంతకుముందు అయితే మేకప్ ఆర్టిస్టులు అంత లేరు కాబట్టి ఎడిటింగ్లో కొద్ది వరకు అంటే మ్యాక్సిమం అయితే మేకప్ చేసినప్పుడు కూడా ఎడిటింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాము. ఒక 10 to 20% మంచిగా యూస్ఫుల్ అవుతుంది మేకప్ ఆర్టిస్ట్ వల్ల మనకి. అంటే వాళ్ళు ఫేస్ అనీవెన్గా ఉన్నా కూడా మనము
లైవ్లో అంటే వీడియోకి బాగా యూజ్ అవుతుంది. ఫొటోస్కి ఎట్లా కరెక్షన్ చేస్తాం అంటే వీడియోస్కి మంచిగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా బెటర్ మేకప్ అనేది. ఎందుకంటే చాలామంది అంటే ఇది డైరెక్ట్గా మనం చెప్పకూడదు, నేను చెప్తున్నాను అనమాట. కస్టమర్లు నిజంగా అంటే చాలామంది బాగుంటారు చాలామంది. కొంతమంది అద్భుతంగా ఉంటారు, కొంతమంది అసలు ఏం బాగుంటారు. కానీ ఆ 2 డేస్ని మనం వాళ్ళని హీరోయిన్ లాగా చూపిస్తాం మా ఫోటోగ్రాఫర్లు. ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా హీరోయిన్గా చేసినట్టు ఆ 2 రోజులు వాళ్ళ సినిమా మొత్తం వాళ్ళకి కొంతమంది చండాలంగా ఉంటారు కానీ వాళ్ళని బాగా చూపించాల. అది మా చేతుల్లో ఉంటుంది. మేము వాళ్ళు బాగున్నా వాళ్ళున్నా వాళ్ళు మా కస్టమర్స్ కాబట్టి వాళ్ళే గాడ్ కదా మాకు, వాళ్ళే దేవుళ్ళు కాబట్టి వాళ్ళని అందంగా చూపించే బాధ్యత మాది. కానీ వాళ్ళు అర్థం చేసుకోరు, మమ్మల్ని బాధ పెడతా ఉంటారు. ఓకే, ఇంకొకటి ఫోటోగ్రఫీ మొత్తం కంప్లీట్ అయిపోయినాక, షూట్ అంతా కంప్లీట్ అయిపోయినాక మీరు తీసిన ఫొటోస్ మాకు నచ్చలేదని కస్టమర్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఏమైనా జరిగి ఉంటుందా? జరిగినాయి మేడం. అంటే మేము వాళ్ళ ముఖం మీద అనలేం మీరు ఎట్లుంటే ఎట్లా వస్తాయి ఫొటోస్ అని చెప్పేసి. ఇది నిజం జరిగింది. ఎందుకంటే అంత బాధ అవుతుంది మేడం. ఒక ఈవెంట్కి వెళ్ళాము బెంగళూరు దగ్గర, పెద్దది నంది హిల్స్ అని చెప్పేసి ఉందన్నమాట లొకేషన్ స్పాట్. 2 డేస్ కష్టపడి తీసినాం ఫొటోస్. వెడ్డింగ్ మొత్తం వాళ్ళు అసలు వెడ్డింగ్ లవ్ మ్యారేజ్ వాళ్ళది. కానీ మేము మళ్ళీ వాళ్ళకి చిన్న సెట్ లాగా వేసి గుడి దగ్గర పెళ్లి తీసినట్టుగా తీసి తలంబ్రాలు అక్షంతలు అన్నీ అరుంధతి నక్షత్రం అన్నీ తీసినాం. ఫొటోస్ అన్నీ వాళ్ళకి సెండ్ చేస్తే 700 ఫొటోస్ సెండ్ చేసి ఉంటే దాంట్లో 7 ఫోటోలు బాగున్నాయి అన్నారు. 7 ఫోటోలు బాగున్నాయంట. నేను ఏం చేయాలంటే అసలు అర్థం కాలేదు నాకు. ఆ మాట అంటే నాకు అర్థం కాలేదు. అన్న ఏం బాగాలేదు ఫొటోస్, ఒక 7 ఫోటోలు ఏదో అట్లున్నాయని చెప్తే మేము ఎంత బాధపడినామంటే ఎందుకురా చేసినా మీ ఫొటోస్ ఇంత కష్టపడి అంటే ఇంకా కన్నీలో ఒకటి రాలేదు నాకు. అంటే నిజంగా అంటే ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉండేవాళ్ళు మీ ఫోటో తీయడం రాలేదంటే బాధపడతారు ఎవరన్నా కూడా. అన్ని ఫోటోలు 2 డేస్ కష్టపడి తీస్తే ఫోటోలు బాగాలేదన్నారు. నేను బాగాలేదన్నా నేను పట్టించుకోను. నా ఫోటో బాగాలేదంటే బాధ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఉంటుంది, దాని మీద కనెక్ట్ అయింటాం. ఆ ఫోటో నా కోసం కూడా కొన్నిసార్లు తీసుకుంటా, కస్టమర్ల కోసం కొన్నిసార్లు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి అందంగా వాళ్ళకి ఏ అందంగా ఉంటే వాళ్ళకి తెలుసు. కానీ నేను నా మైండ్తో కొన్ని తీస్తాం. అప్పుడు వాళ్ళ ఫోటో బాగాలేదంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చాను అనిపిస్తుంది. అట్లా ఇన్సిడెంట్స్ ఉన్నాయి మేడం. అలా చెప్పబుద్ధి అవుతుంది. మీరు ఎట్టుంటే ఎట్లా వస్తాయి ఫోటోలు, మీరు ఏమైనా అందంగా ఉన్నారా, మీరు ఎట్టుంటే ఎట్లా వస్తాయండి. కానీ కస్టమర్లు కదా అనలేము. ఇప్పటిదాకా ఎవరిని అనలేదు. సో ఫోటోగ్రఫీలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, వాటిపైన మీరేమంటారు? అవును మేడం, ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు సీనియర్ ఫోటోగ్రాఫర్లు అయితే కన్నా ఒక 40,000 రూపాయలు కెమెరా కొనేసి ప్రోగ్రామ్స్ అన్నీ 40,000 పైన చేసేవాళ్ళు. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అంటే ఎటువంటి లాస్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే 10 lakhs to 15 lakhs వరకు పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. కానీ ప్రోగ్రామ్ తీసేది 50,000 లక్ష రూపాయలు తీస్తున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్లో ప్రాఫిట్స్ తక్కువ అయిపోయినాయి ఫోటోగ్రాఫర్స్కి. ఇంకా దాంట్లో ఎగరగొట్టేవాళ్ళు, ఇట్లా లాస్ట్లో ఫోటో బాగాలేదని చెప్పి మిస్ చేసేవాళ్ళు, బ్యాలెన్స్లు ఎగరగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల కూడా లాస్ట్ చాలా ఉన్నాయి. ఆల్బమ్ తీసుకుపోతాము, ఆ ఫోటోలో నేను లేనే, నా చీర సరిగ్గా రాలేదే, కలరు, ఇలా అన్ని కరెక్షన్స్ అన్నీ చెప్తారనమాట. లాస్ట్ మూమెంట్లో ఒక 5,000 10,000 బ్యాలెన్స్ ఆల్బమ్స్ తీసుకుపోతాం కదండి. ఫోటో చూస్తారు, అయ్యో మా తమ్ముడు సరిగ్గా రాలేదు ఫోటోలో, మా బాబాయ్ లేడు, నా చీర రంగు సరిగ్గా రాలేదు, అన్ని కరెక్షన్స్ అనమాట లాస్ట్లో. అంటే ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఎంతో అంత బ్యాలెన్స్ పెడతారు, 10,000 10,000, అది కూడా ఎవరు కొట్టేస్తారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓకే, దీనికంటూ యూనియన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా అంటే యూనియన్ చాలా చోట్ల ఉన్నాయండి. యూనియన్స్ ఎదిగినా మొత్తం ఆంధ్ర సైడ్ ఉన్నాయి, తెలంగాణ సైడ్ ఉన్నాయి, అన్ని యూనియన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అంటే దీని అన్నిటికీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నేనైతే సొల్యూషన్ ఏమనుకున్నానంటే యూనియన్ స్ట్రాంగ్ ఉండాలి. యాక్చువల్గా కొన్ని చోట్ల యూనియన్ స్ట్రాంగ్ లేవు. యూనియన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడే ఇవన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే యూనియన్లో కార్డ్ తీసుకోవాలి, ఫోటోగ్రాఫర్ అనేవాడు కావచ్చు, వీడియోగ్రాఫర్ అని కావచ్చు. యూనియన్ కార్డ్ తీసుకున్నప్పుడే దానికి అంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా అవగాహన కల్పించాలన్నమాట. నేను మీ దగ్గర ప్రోగ్రామ్కి వచ్చినాడు, మీరు ఏ యూనియన్లో ఉన్నారు, ఏ యూనియన్ తరఫున మీరు వర్క్ చేస్తున్నారు అని కస్టమర్సే అడగల. ఒక ఫోటోగ్రఫీ కోసం నేను ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, రీల్స్ చూసేసి కస్టమర్స్ వచ్చేస్తున్నారు. వాడు ఎంతవరకు కన్ఫర్మేషన్ లేదంటే గ్యారంటీ% తెలియదు అనమాట. దాంట్లో ఒక 10 ఫోటోలు ఎవరో తీసినట్టు పెట్టుకుంటాడు. కస్టమర్స్ ఏం చేస్తారంటే వెడ్డింగ్ అంటే ఏం చేస్తే చాలా వస్తాయి ప్రొఫైల్స్, దాంట్లో ఏ ఫోటో బాగుందో చూసుకొని సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ చేస్తారు. అంతే, ఇంకా అడ్వాన్స్ వరకే ఉంటుంది. మళ్ళీ వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. దీనివల్ల మొత్తం ఫోటోగ్రాఫర్స్ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. ఫోటోగ్రాఫర్స్ అంతా ఇట్లా అవ్వాలి అని చెప్పేసి. దానిలో ఏమైందంటే యూనియన్ కార్డ్ కంపల్సరీ. మీరు ఏ యూనియన్లో వర్క్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిన తర్వాత ఈ రేట్లు అక్కడ ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు మనము రోడ్ సైడ్ ఉండే టీ స్టాల్లో టీనే అంటాము, 5 స్టార్ హోటల్లో టీనే అంటాము. టీ అన్నంత మాత్రం దానికి దీనికి డిఫరెన్స్ ఒకటే ఉంటుంది.
ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. క్వాలిటీ వైజ్ కావచ్చు, క్వాంటిటీ వైజ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే మెయింటెనెన్స్ కానీ, యాంబియన్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు 5 రూపాయలకే ఇస్తున్నారు, మీరు ఎందుకు 500 ఇస్తున్నారంటే అట్లా ఒక్కొక్క ఫోటోగ్రాఫర్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈయన ఎందుకు క్వాలిటీగా ఉందా, లేదా వర్క్ ఎలా ఉంది, అన్నీ డిఫరెన్స్ ఉంటాయి, రేట్ డిఫరెన్స్. ఇవన్నీ కూడా యూనియన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. ఇవన్నీ డిఫరెన్సెస్ అన్నీ కూడా మామూలు జనరల్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి అర్థం కాదనమాట. వాడు ఎంత పడితే అంత చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఫోటోగ్రాఫర్స్కి యూనియన్ మీద భయం, భక్తి ఉంటుందో అంటే అప్పుడే ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. అంటే యూనియన్ మనకి రెస్పాన్సిబిలిటీగా ఉంది. దాదాపు ఆంధ్ర, తెలంగాణలో ఒక 5 lakhs to 7 to 8 lakhs వరకు ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాలు కూడా మనం వేసుకుంటే ఒక కుటుంబంలో ఎగ్జాంపుల్గా ఒక 2-3 వేసుకున్నా కూడా 9 lakhs ఫోటోగ్రఫీ కుటుంబాలు ఉన్నాయి మొత్తం అంతా. అంటే ఒక పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేయొచ్చు గవర్నమెంట్ అనేది తలుచుకుంటే కనుక. అంటే ఒక గవర్నమెంట్ మనకు వచ్చి ఇంత హెల్ప్ చేస్తుందంటే కనుక అప్పుడు ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఐడి కార్డ్స్ తీసుకుంటారు. ఐడి కార్డ్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా సక్సెస్గా ఉంటారు. ఎందుకంటే ఫోటోకి ఆల్టర్నేట్ లేదు కదా మేడం. ఇప్పుడు నేను ఇప్పుడు అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చిన, నేను ఆటోలో రావచ్చు, బైక్లో రావచ్చు, బస్సులో రావచ్చు, మెట్రోలో రావచ్చు, ఎట్లా రావచ్చు. కానీ మీకు ఇప్పుడు నేను ఫోటో తీసిన, దీనికి ఒక ఆల్టర్నేట్ ఉండదు. ఎందుకంటే ఈ టైంలో సర్టెన్ టైంలో మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ ఫోటో తీసిన అంటే ఈ టైం ఇక్కడ ఫ్రీజ్ అనమాట. దానికి ఇంకో ఆల్టర్నేట్ ఏదైనా ఉందా? ఫోటోకి ఆల్టర్నేట్ ఏం లేదు. ఆలోచించాలని చెప్పండి ఎవరన్నా కూడా. ఫోటోకి ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు మీరు ఫోటో తీసుకున్నారు ఈ ఇయర్లో, రేపు సంవత్సరానికి మీరు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ ఈరోజు ఫ్రీజ్ చేసినది మళ్ళీ రాదు కదండి. అలా ఫోటోకి ఆల్టర్నేట్ లేదు అనమాట. అంత ఇంపార్టెన్స్ ఉన్న ఫోటోగ్రాఫరు ఆ ఫోటోని చాలా చోట్ల విలువ లేకుండా అయిపోతా ఉంది. ఈ రేట్ల వల్ల కావచ్చు, లేదంటే చాలా చోట్ల ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మనము ఫోటోగ్రాఫర్స్ మేము ఉన్నామని కూడా మనం ఎక్కడా కూడా ఏ దాంట్లో కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఉన్నారు, చాలా చోట్ల ఆటో డ్రైవర్లకి ఆదుకుంటున్నారు, రకరకాల కార్మికులకి, లేబర్స్ కూడా ఉన్నారు. కానీ ఫోటోగ్రాఫర్ ఎక్కడ కూడా లేడు, గవర్నమెంట్ లిస్టులో ఎక్కడ లేడు. ఎందుకంటే తను మళ్ళీ ఎందుకు పట్టించుకోలేదు తెలియదు. కానీ సీఎం కానీ పిఎం కానీ ముందర నడిచేలా ఫోటోలు తీసుకోవాలంటే ఫోటోగ్రాఫర్ అవసరం, కానీ ఫోటోగ్రాఫర్ని పట్టించుకోరు. నిజం ఇది ఎంత బాధ అవుతుందంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడుకున్నప్పుడు ప్రతి చోట అవసరం ఫోటోగ్రాఫర్, ప్రతి ఒక్క ఫీల్డ్లో అవసరం. ఫోటోగ్రాఫర్ని పట్టించుకునే సిచ్యువేషన్ ఎక్కడ లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, లేదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ లేదు. కరోనా టైంలో ఎంత ఇబ్బంది మనం మాకు తెలుసు. లక్షలు పెట్టి కెమెరాలు కొంటామా, ఆ కెమెరా కంపెనీ వాడు జస్ట్ ఒక 1% కూడా మనకి సపోర్ట్ చేయరు. ఎక్కడో ఉంటాయి కంపెనీస్ అని. పోనీ ట్యాక్సులు కట్టి తీసుకుంటున్నాం దా కెమెరాస్ అన్నీ కూడా మనం. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఎక్కడ రెస్పాన్స్ ఇచ్చింది? ఎక్కడ లేదు. కరోనా టైంలో మేము అంత ఇబ్బంది పడినామంటే అంత ఇబ్బంది పడినాం. అందరికీ సాయం చేసినారని, ఒక ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వీళ్ళకి హెల్ప్ చేయాలా అనే మైండ్ కూడా ఎవరికి రాలేదు. మళ్ళీ జనాలు చూస్తే లక్షలు ఉన్నారు ఫోటోగ్రాఫర్స్. ఫోటోగ్రఫీకి సంబంధించిన అనుబంధ వృత్తులు చాలా ఉన్నాయి. లామినేషన్స్ అంట, వీడియో ఎడిటర్స్ అంట, ఫోటో ఎడిటర్స్ అంట. ఇంతమంది ఉన్నప్పుడు కూడా లేదు, ఎందుకంటే పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకనే ఈ ప్రయత్నం చేయాలని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ రీల్స్తో నా వరకు నేను శక్తిగా ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా రీచ్ కావాలా, ఎవరికొరికి రీచ్ అయితే కనీసం 10% అన్నా మన సమస్య తీరుతాయని చెప్పేసి. ఓకే, ప్రజెంట్ మీరేం చేస్తున్నారు? నేను ఫోటోగ్రాఫర్ అండి. నేను ఇప్పటికీ ఫోటోగ్రఫీ చేస్తున్నాను. ఇట్లా ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, మా ఆర్ట్ సిటీస్లో ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఓకే, మీరు మీ పిల్లల్ని అంటే అప్కమింగ్ ఫోటోగ్రఫీయేనా? మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఫోటోగ్రఫీనే ఇవ్వాలన్నా కూడా కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఎలా ఉండబోతుందో మా ఇండస్ట్రీ అని చెప్పేసి. చాలామంది పిల్లలకి ఇంటర్ తర్వాత కావచ్చు, లేదంటే బీటెక్లో కూడా వాళ్ళు చాలామంది బైక్స్ కొనిస్తూ ఉంటారు పేరెంట్స్. అవును, ఆ బైక్ కొనిచ్చే బదులు కెమెరా కొనిస్తే చాలా మేలండి. ఎందుకంటే ఆ బైక్స్ వల్ల యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరగడము మనం చూస్తుంటాం. మన పిల్లలు మన ముందర పడి కాలు ఇరగడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ కెమెరా కొనివ్వడం వల్ల ఏమవుతుందంటే కనీసం వాళ్ళ స్కిల్ పెరుగుతుంది, వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది. రేపు పొద్దున్న వాళ్ళకి అది యూజ్ కూడా అవుతుంది. ప్రొఫెషన్గా ఉండొచ్చు, లేదంటే ప్యాషన్ చేసుకోవచ్చు, లేదంటే పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటాం కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, హాబీగా. ఓకే, మొత్తానికైతే కెమెరా కొనిపించమంటారు అయితే పిల్లలకి. బైక్ కొనిచ్చే బదులు మేలు కదండి. ఈ బైక్ కొనిస్తే ఖర్చులు ఎక్కువ కదా. కరెక్టే. ఓకే, మీరు వైల్డ్ ఫోటోగ్రఫీ కూడా కదా ఎగ్జిబిషన్స్ పెట్టారు, నేను కొన్ని పోస్టులు చూసాము. ఇవి చిల్డ్రన్స్ ఎగ్జిబిషన్ కానీ వైల్డ్ ఫోటోగ్రఫీకి సంబంధించి చాలా వీడియోస్ చూసాను మీకు. ఇది వచ్చేసి మేము ఫోటోగ్రఫీ డే సందర్భంగా August 19th ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంటాం. అంటే మేము తీసిన ఫొటోస్, అంటే సమాజానికి మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అందరూ ఆలోచించే విధంగా ఉండాలి ఫోటో. ఆ ఫోటోల్ని మనం ఎగ్జిబిషన్ పిల్లలకి ఎందుకు చూపిస్తున్నాం అంటే చిన్నప్పుడే వాళ్ళలో ఇలా ఆలోచన శక్తి కలగాల, వాళ్ళకి ఒక అవగాహన రాల ఫోటో అంటే ఏంది, ఎందుకు తీశారు. యాక్చువల్ నా ఛానల్ పేరు కూడా అదే, ఫోటో డైట్ అని ఉంటుంది. ఫోటో డైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో తీయాలనుకున్నప్పుడు డిజైన్ చేసుకుంటాం.
డి ఫర్ డిజైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ వస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ ఇలా మనం ఫోటో ద్వారా ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి మన ఫోటోలో నెక్స్ట్ వచ్చేది ఎమోషన్స్ ఉండాలి. నార్మల్గా తీసే ఫోటోకి ఒక ఎమోషన్ ఉండే ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెటర్ వచ్చేసి టీ అనమాట. ఈ అన్నిటికీ కూడా టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కుదిరితేనే ఈ డైట్ అంతా బాగుంటేనే ఫొటోస్ బాగుంటాయి అని చెప్పేసి నేను ఫోటో డైట్ అని పెట్టుకున్నాను నా ఛానల్ పేరు. మొత్తానికి దీనికి సొల్యూషన్ ఏమంటారు మరి ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి? దీనికంతా సొల్యూషన్ అంటే అదే అండి, ప్రభుత్వాలు కొంచెం మా వైపు వాళ్ళ దృష్టిని మర్చి ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది ఈ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ ఫోటోలు తీర్చుకొని ఫోటోగ్రాఫర్స్ వెనకలే వదిలేస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ అప్డేట్ పేరుతో, కెమెరాస్ అప్డేట్ పేరుతో చాలా అప్పుల పాలైపోతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఎక్కడ కూడా బాగాలేదు. పైకి ఫోటోగ్రాఫర్ నిజంగా నవ్వుకుంటూ సంతోషంగా తిరుగుతున్నాడు, కానీ లోపల చాలా బాధపడుతున్నాడు. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. అంటే అంత ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. దీనికి అన్నిటికీ కారణం అప్డేట్ అనే పేరుతోనే కొత్త కెమెరాస్ కొనడము. ఎందుకంటే కస్టమర్స్ అడుగుతున్నారు, మీ దగ్గర ఏ కెమెరా ఉంది అని అడుగుతున్నారు. ఆ కెమెరానే కావాలన్నప్పుడు మేము అప్పు చేసి ఈఎంఐలు కట్టుకుంటూ కూడా కొత్త కెమెరాలు తీసుకొస్తున్నాము, అప్డేట్ అవుతున్నాము. కస్టమర్స్ కోసమే ఇవన్నీ చేస్తున్నాము. కానీ కస్టమర్స్ అనేవాళ్ళు ఇదే అమౌంట్ లాస్ట్లో బ్యాలెన్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి అయితే మేము కోరుకునేది ఇదే, ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ఒక ఐడి కార్డు, లేదంటే ఒక కళాకారునిగా గుర్తించడం బెటర్. ఇంకా కళాకారునిగా గుర్తిస్తే వాళ్ళందరికీ ఒక కార్డ్స్ ఇవ్వడం కానీ, లేదంటే సబ్సిడీ లోన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా బెటర్ ఆప్షన్ అంటే ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఇంకా బెటర్. దాంట్లోనే చాలా అవకాశాలు ఉంటాయి. ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్కి ఏదైనా పెన్షన్ ఇవ్వడం కానీ, కొత్తగా వస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్లకి ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోగ్రాఫర్ కావాలా 1 year కానీ, ఇట్లా ప్రభుత్వ కాలేజీలో కానీ ఏదైనా ఇప్పుడు డిప్లొమా లాగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేసి ఖచ్చితంగా ఫోటోగ్రఫీ నేర్చుకున్న తర్వాతే ఫోటోగ్రఫీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం కానీ, అవగాహన కల్పించడం కానీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫోటోగ్రాఫర్ వస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక ఐడి కార్డు లేదు. మీరు ఎవరు అంటే ఇప్పుడు చాలామంది మనం వెహికల్స్ వేసుకొని బయటకు వస్తుంటాము, మీకు ఒక లైసెన్స్ అనేది ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్. అలా ఫోటోగ్రాఫర్కి ఏ లైసెన్స్ లేదు, ఇష్టానుసారం ఫోటోలు తీసుకుంటే పడతారు. అదే ఒక ఐడి కార్డు ఉందంటే కొంచెం భయపడతారు. ఆ ఐడి కార్డు సంపాదించడానికి ఇంత ప్రాసెస్ ఉంటుందా, ఒక కాలేజీలో 1 year పోవాలన్నా, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు పొందాలంటే కాలేజ్ పోవాలన్నా, ఇవన్నీ ఉంటే కూడా కొంచెమన్నా ఫార్మాట్ సెట్ అవుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ నుంచి చేస్తే బెటర్. ఎందుకంటే ఇంకా అందరూ గుర్తించాలంటే మేము స్ట్రైక్లు, ర్యాలీలు ఇవన్నీ చేయలేము. ఎందుకంటే మేము స్ట్రైక్లు, ర్యాలీ చేస్తే ఆల్మోస్ట్ టీవీలు అన్నీ బంద్ అయిపోతాయి. ఫోటోగ్రాఫ్ అంటే ఇప్పుడు ఈ ప్రెస్లో ఉండే వాళ్ళు కూడా మా వాళ్ళే, మా స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళే, ఈ ఫోటోగ్రఫీ నుంచి వెళ్ళిన వాళ్ళే, ప్రెస్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే 1 day అంటే అసలు నిలబడిపోతుంది, మొత్తం అంతా స్తంభించిపోతుంది. కానీ అట్లా పరిస్థితి మేము చేయలేము. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు సమాజం పట్ల. కాబట్టి మేము ఎప్పుడు అట్లాంటి ప్రయత్నం చేయలేదు. కానీ ప్రభుత్వం గుర్తించి ఇవన్నీ చేస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది. ముందుకి ఫోటోగ్రాఫర్ అనేవాడు నిలబడతాడు. ఇంతకుముందు మీరు వినేవాళ్ళు, రైతులు వాళ్ళ పరిస్థితులు బాగాలేకంటే దళారుల వ్యవస్థ కావచ్చు, లేదంటే పంట నష్టాలు కావచ్చు, లేదంటే ప్రకృతి విపత్తులు కావచ్చు, ఇవన్నీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నాడంట. విన్నారు? ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇట్లే ఉందంటే అంటే ఈ ఈవెంట్ మేనేజర్ల వల్ల, మధ్యలో ఈవెంట్ మేనేజర్లు చాలామంది, అంటే వాళ్ళకి తెలియక ఈవెంట్స్ చేయడము, రేట్లు, ఈ అప్డేట్ వల్ల ఇవన్నీ కూడా రేపు పొద్దున ఫోటోగ్రాఫర్ కూడా సూసైడ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఆ రైతుల్లాగానే. అంటే అప్పటి వరకు గుర్తిస్తారో లేదు తెలియదు మళ్ళీ. అంటే అప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకున్నాక గుర్తించినారు రైతుల కష్టాలు. ఇప్పుడు కూడా ఫోటోగ్రాఫర్లు సూసైడ్ చేసుకున్న తర్వాత గుర్తిస్తారేమో. కొంచెం మేల్కొని ముందే గుర్తిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికైతే ప్రభుత్వం అనేది ఒక కేర్ తీసుకొని, అవును, ఒక యూనియన్ అనేది రెడీ అవ్వడం, పింఛన్లు ఇవ్వడం, అవునండి, ఇవన్నీ ఉంటే బెస్ట్ అంటారు. ఓకే, మీ ఫాలోవర్స్ కోసం, మీ స్టూడెంట్స్ కోసం ఏం చెప్తారు? అంటే మన పేజీని ఫాలో అవుతున్నారు కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు నా మిత్రులే అందరూ కూడా, అన్ని మీడియాలో కావచ్చు, ప్రెస్లో కావచ్చు, వెడ్డింగ్స్లో కావచ్చు, ఎక్కడున్నా కూడా ఈ ఫోటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నా మిత్రులే. మీరందరూ కూడా మీ భవిష్యత్తు లేదంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బాగుండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు యూనియన్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. యూనియన్లో కొన్ని రూల్స్ పెట్టుకోండి. రేట్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో, ఈ టైమింగ్ విషయంలో కూడా అంతే. ఈ టైమింగ్ సెక్షన్ల విషయం అంటే ప్రతి ఒక్కటి ఒక సిస్టమేటిక్గా చేసుకొని, ఇంకా ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ అయినాం కాబట్టి దీనికంతా ఒక యాప్ డిజైన్ చేసుకొని, ఈ యాప్ ద్వారా అందరి పేర్లు ఎంటర్ చేసుకొని వాళ్ళ టైమింగ్ ప్రకారం ఇతను ఫోటోగ్రాఫర్ అంటే కస్టమర్లకు కూడా ఒక అవగాహన అనమాట, పలానా ఫోటోగ్రాఫర్ ఉన్నాడని చెప్పేసి ఇలా అప్డేట్ అవుతూ యూనియన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకుంటామో యూనియన్ ఖచ్చితంగా రూల్ చేయగలుగుతుంది. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఒక మాట మీదకి తీసుకొచ్చినామంటే కన్నా
ఫోటోగ్రాఫర్ భవిష్యత్తు బాగుంటుంది. మీరు అందరూ అది ట్రై చేస్తారు అనుకుంటున్నా, ఫోటోగ్రఫీ మిత్రులందరికీ కూడా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా అందరూ ఫోటోగ్రాఫర్సే, తీస్తున్న వాళ్ళు అందరూ ఫోటోగ్రాఫర్సే. కాబట్టి మన కష్టాలు మనకు తెలుసు. మనందరము మన కష్టాలన్నీ కూడా ప్రజలకు కావచ్చు, అంటే సొసైటీకి కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు తెలియజేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ నిలబడాలి, యూనియన్స్ అనేవాళ్ళు. మీ ఫోటో డైట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలా మిగతా వాళ్ళు మీకు? ఇది ఫోటో డైట్ అని చెప్పేసి వచ్చేసి మనది జస్ట్ ఒక 10 days ఉంటుందండి. మన 10 days క్లాసెస్ అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ముందులాగా అంత పేషెన్స్తో లేరు ఎవరు. ఇప్పుడున్న జనరేషన్ ఫోటోగ్రఫీ నేను 1 year నేర్చుకోవాలా, 2 years నేర్చుకోవాలని దాంట్లో లేరు. ఆల్రెడీ అంత అప్డేటెడ్ ఉన్నారు కాబట్టి 10 days క్లాసెస్ ఉన్నాయి. డైరెక్ట్గా మనకి అప్రోచ్ కావచ్చు. మన దాంట్లో నెంబర్ ఇచ్చేసాను నేను దాంట్లో ఫోటో డైట్లో, మన ఇన్స్టా పేజ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు నెంబర్ ఇచ్చినాను. లేదు కొంతమంది రూలర్ ఉంటారు, అంటే వాళ్ళకి ఎటువంటి డబ్బు ఉండదు, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ ఫోటోగ్రఫీ మీద. అంటే వాళ్ళకి ఫ్రీగా 30 days కూడా క్లాసెస్ ఉంటాయి ఆర్సిటీస్ ద్వారా. ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ఆర్సిటీస్ అని కొడితే వస్తుంది. మీరు ఒకవేళ కరీంనగర్లో ఉంటే కరీంనగర్ ఆర్సిటీ అని కొట్టండి. ఎక్కడున్నా కూడా ఆర్సిటీ అని టైప్ చేసి వాళ్ళ డిస్ట్రిక్ట్ పేరు చేస్తే వాళ్ళు వచ్చేస్తుంది. దాంట్లో మనము నెంబర్ ఉంటుంది. అక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే కన్నా 30 days ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, మొత్తం ట్రైనింగ్తో సహా విత్ సర్టిఫికేట్, గవర్నమెంట్ సర్టిఫికేట్తో. ఫోటోగ్రాఫర్కి ఎక్కడా లేదు గవర్నమెంట్ సర్టిఫికేట్తో ఇచ్చే కోర్సు దాంట్లో లభిస్తారు. ఇప్పుడు బయట చాలా కోర్సెస్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిందే లేదు. ఓన్లీ జేఎన్టీయూ ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి, ఏయూ అట్లా. బయట ట్రైనింగ్ తీసుకునే అన్నీ కూడా మామూలు జనరల్ సర్టిఫికేట్ ఏమైనా కంప్లీట్ చేసినాడు ఫోటోగ్రఫీ అని చెప్పేసి. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ నుంచి అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ఇంకా ఫైనల్గా ఏమన్నా మాట్లాడతారా? ఇదే అండి, ఇంకా అందరూ ఫోటోగ్రాఫర్ అందరూ బాగుండాలంటే మనం అందరూ కష్టపడి మన ఫోటోగ్రఫీ సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వానికి చెప్పుకునే విధంగా ఏదైనా ప్రయత్నం చేయండి. మనం అందరూ మీటింగ్స్ పెట్టుకోండి, మీటింగ్స్ అరేంజ్ చేసుకోండి. మన కష్టాలన్నీ కూడా అక్కడ షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మనము సమాజానికి అవసరమని వాళ్ళు గుర్తిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. అండ్ మీ ఇన్స్టా పేజ్ ఇంకా వైరల్ అవ్వాలి. మీ కింద ఇప్పుడు 400 ఉన్నారు, వాళ్ళు డబ్బులు అవ్వాలి స్టూడెంట్స్ అంతా. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఫోటోగ్రఫీ నుంచి ఎవరు వచ్చారో లేదో తెలియదు కానీ మీరైతే బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.